నమస్కారం హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విజయవాడ గుంటూరు నగరాలకు ధీటుగా తెనాలిని అభివృద్ధి చేసేందుకు చర్యలు. నూతన సంవత్సర వేడుకల్లో రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్. ఆంధ్ర ప్యారిస్ లో అంబరా నంటిన నూతన సంవత్సర సంబరాలు. విజయవాడ గుంటూరు నగరాలకు ధీటుగా తెనాలి నియోజకవర్గం అభివృద్ధి చేసేందుకు ప్రజలందరూ సహకరించాలని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా స్థానిక బోస్ రోడ్లోని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ క్యాంపు కార్యాలయంలో ఆహార పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఏ భార్గవ్ తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా, పౌర సరఫరా శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, జనసేన కార్యకర్తలు, ప్రజలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు, కూటమి పార్టీల శ్రేణులు, పలు సంస్థల ప్రతినిధులు మంత్రి మనోహర్ కు పూల మొక్కలు, పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ కొత్త సంవత్సరం అందరికీ శాంతి, సుఖ సంతోషాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రజలతో కలిసి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉందన్నారు. పారదర్శకంగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్షేమ పథకాల అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. తెనాలి నియోజకవర్గం ప్రజలందరికీ మంత్రి మనోహర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పలువురు పార్టీ శ్రేణులు మనోహర్ దంపతులను గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ పోవర్ స్వప్న, జగన్నాథ్, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, పలు శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, కూటమి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా ప్రతి కుటుంబానికి అందే విధంగా లోతుగా ఆలోచించి అవగాహన తెచ్చుకుని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక పారదర్శకతోటి నిజాయితీగా చేసుకుంటూ మన ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటూ ప్రతి ఒక్కరం కూడా కలిసిమెలిసి ఒక మంచి వాతావరణంలో అభివృద్ధి చేసుకుందామని సందర్భంగా కోరుకుంటూ 2025లో ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానాలు, తదనంతరం మనం చూస్తున్న కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు వీటన్నింటినీ కూడా వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళి విజయవాడ నగరం, గుంటూరు నగరంతో పోటీ పడే విధంగా మన నియోజకవర్గాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేద్దామని మీరందరూ కూడా సహకరిస్తారని మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రజలందరికీ నూతన సంవత్సరం మంచి చేకూర్చాలని ఆకాంక్షిస్తూ మాజీ శాసన సభ్యులు, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా స్థానిక నెహ్రూలోని ఏఎస్ఎన్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శాల్వాలతో సత్కరించి పుష్పగుచ్చాలను, మిఠాయిని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నేతలను, వైసీపీ శ్రేణులు, అభిమానులను, ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ శివకుమార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ ప్రజలకు మేలు చేకూర్చేలాగా రాష్ట్రంలో నూతన ప్రభుత్వం నూతన సంవత్సరంలో పాలన అందించాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత గత ప్రభుత్వానిదని తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, పాడి పంటలతో విలసిల్లాలని ఆకాంక్షిస్తూ మాజీ ఎమ్మెల్యే శివకుమార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్, వైస్ చైర్మన్లు మాలపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, పలువురు కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం నియోజకవర్గ ప్రజలందరికీ మేలు జరగాలని, అలాగే ప్రజల ఎడల ప్రభుత్వాలు పారదర్శక పరిపాలన అందించాలని, నేను గత 5 సంవత్సరాల శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో సంక్షేమాన్ని, అభివృద్ధిని చేసున్నాం. అంటే 24వ సంవత్సరం కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇప్పటికే సుమారు 7 నెలలు అయింది. కనీసం ఈ సంవత్సరం అన్నా ఏమైతే హామీలు చెప్పి అధికారంలోకి వచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చాలని కోరుకుంటా ఉండా. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రతి అక్కా చెల్లికి, అన్నాతమ్ములందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. స్థానిక నాజర్పేటలోని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా స్వగృహంలో నూతన సంవత్సర వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి.
చైర్పర్సన్ రాధికా రమేష్ దంపతులు నూతన సంవత్సర కేక్ కట్ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పలువురు నాయకులు, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, అభిమానులు శాలువాలతో పూలమాలతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2025 సంవత్సరంలో తెనాలి పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా ఒక లక్ష్యంతో పనిచేస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధికి పురపాలక సంఘం చేపట్టే చర్యలకు ప్రజలు సహకరించాలన్నారు. మున్సిపల్ కమిషనర్ బి శేషన్న మాట్లాడుతూ తెనాలి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ తోడ్పడాలన్నారు. అనంతరం క్యాలెండర్ ను తెనాలి పురపాలక సంఘ డైరీని చైర్పర్సన్ రాధికా రమేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, మున్సిపల్ ఇంజనీర్ ఆకుల శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఇంజనీర్లు, మున్సిపల్ మేనేజర్ చండి దేవసేన, అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీమన్నారాయణ, మున్సిపల్ ఆఫీస్ సిబ్బంది, పార్టీ నాయకులు పాల్గొన్నారు. క్రొత్త సంవత్సరం ఆంగ్ల క్రొత్త సంవత్సరం 2025 దినోత్సవాన్ని చక్కగా జరుపుకుంటున్నారు. పట్టణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో మన మున్సిపాలిటీలో గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రుల వారి యొక్క నాయకత్వంలో గౌరవ చైర్పర్సన్ గారు శ్రీమతి రాధిక గారు, అలాగే వైస్ చైర్మన్లు, వార్డ్ మెంబర్స్, టోటల్ కౌన్సిల్, మా ఉద్యోగ బృందం అందరం కలిసి ఈ సంవత్సరంలో మంచి అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, చక్కటి శానిటేషన్ అందించేటువంటి క్రమంలో ముందుంటామని రిక్వెస్ట్ చేస్తూ శానిటేషన్ కానివ్వండి, అలానే అభివృద్ధి కానివ్వండి, ఇంకా కొత్తగా మెరుగుపరచాలని మా మున్సిపాలిటీ ఆఫీసర్లు కానివ్వండి, కమిషనర్ కానివ్వండి, ప్రతి ఒక్కరూ స్టాఫ్ కానివ్వండి, ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరం కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో మనం ఇంకా కొత్తగా అభివృద్ధి అన్ని రోడ్స్ 40 వార్డుల రోడ్స్ కానీ, డ్రైన్స్ కానివ్వండి, ఎలాంటి ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేమందరం కలిసి మంత్రి గారి సపోర్ట్తోనే మేము తెనాలి పట్టణం అభివృద్ధి చేస్తాము. మన తెనాలి మున్సిపాలిటీ మంచి అభివృద్ధి బాటలోకి నడుపుతానికి మన శాసనసభ్యులు, మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారు, అట్లాగే మా చైర్పర్సన్ గారు, కమిషనర్ గారు ఎక్కడ ఏ సమస్య ఉందా తక్షణమే చేస్తామని ఇప్పుడే మాట్లాడారు. చక్కగా అభివృద్ధి బాటలోకి నడపాలని ఈ ప్రజలందరినీ కూడా ఆ భగవంతుడు చల్లగా చూడాలని కూటమి ప్రభుత్వం ఈ నూతన సంవత్సరంలో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో తమకున్న నమ్మకాన్ని మరింత పెంచుకోనుందని మాజీ మంత్రి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో పార్టీ శ్రేణులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం సాయంత్రం తెనాలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర ఆరంభ సంబరాలు అంబరాన్ని తాకే తీరుగా ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కోలాహల వాతావరణం చోటు చేసుకుంది. పార్టీ నాయకుల అభిమానుల సమక్షంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ న్యూ ఇయర్ కేకును కట్ చేసి తమ ఆనందాన్ని పార్టీ శ్రేణులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆలపాటి మీడియాతో మాట్లాడుతూ కూటమి పరిపాలనలో ప్రజల నమ్మకాలకు మరింత ప్రాధాన్యం ఈ నూతన సంవత్సరం ఇవ్వనుందని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను ఒమ్ము చేయని విధంగా అభివృద్ధి సంక్షేమాలు ప్రజల చెంతకు చేర్చడంలో చిత్తశుద్ధితో ముందుకు వెళుతుందని, ఈ నూతన సంవత్సరం మరింతగా ప్రజల ప్రయోజనాలు తీర్చడం ద్వారా ప్రజల్లో మరింత నమ్మకం పెంచుకుంటామని మాజీ మంత్రి కృష్ణా గుంటూరు జిల్లా పట్టభద్రుల కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీలో వివిధ స్థాయి నాయకులు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. 25వ సంవత్సరం అందరికీ కూడా శుభం కలగాలని, ఈ కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం నేతృత్వంలో ఏదైతే మీ అందరూ కూడా ఇచ్చినటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పు, ఆ తీర్పుని ఎక్కడ కూడా వమ్ము చేయకుండా మీరు మాపై ఉంచిన విశ్వాసం, నమ్మకం ఈ మంచి ప్రభుత్వం ద్వారా అన్ని వర్గాలకి న్యాయం జరిగేలాగా, రైతులకి, రైతు కూలీలకి, నిరుద్యోగ యువకులకి, మరి ముఖ్యంగా సమాజంలో సగభాగమైనటువంటి మహిళా తల్లులకి, వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని ఒక పక్క సంక్షేమం, ఇంకో పక్కన అభివృద్ధిని సాధిస్తూ ఉపాధిని కల్పిస్తూ పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆ పరిశ్రమల ద్వారా నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలను కల్పించుకుంటూ అన్ని వర్గాలని కూడా ఆనందంగా జీవనం గడిపేలాగా ఈ నూతన సంవత్సరంలో
అలాంటి కార్యక్రమాలు తీసుకొని మంచి ప్రభుత్వం, మీకోసం ఏర్పడినటువంటి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం కొనసాగాలని కోరుకుంటూ స్థానిక గాంధీ చౌక్ వద్ద తెనాలి డివిజన్ భవన నిర్మాణ తాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రజలు నూతన సంవత్సర కేక్లు కట్ చేసి సభ్యులకు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ కార్యదర్శి రెడ్డి రావుతో శ్రీనివాస్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆపద సమయంలో కార్మికులకు, కార్మికుల కుటుంబ సభ్యులకు యూనియన్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. యూనియన్ గౌరవ అధ్యక్షుడు షేక్ హుస్సేన్ వలీ మాట్లాడుతూ యూనియన్ స్థాపించిన నాటి నుంచి కార్మికులకు అండగా నిలుస్తూ వారికి తోడ్పాటును అందిస్తుందన్నారు. జిల్లాలోని ఆదర్శ యూనియన్ గా తెనాలి యూనియన్ ఉండడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు షేక్ ఫకీర్ అహ్మద్, కోశాధికారి గోపాలం శ్రీనివాసరావు, పలువురు ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. హ్యాపీ న్యూ ఇయర్ మంత్రులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సందర్భంగా మొన్న 27వ తారీఖు ఒక్కరోడు చనిపోయాడు. అతనికి కోడూరు శివయ్య ఆధ్వర్యంలో 10,000 రూపాయలు మట్టి ఖర్చులకి ఇవ్వటం జరిగింది. వీరయ్య అనే కుర్రోడు పుట్టారాఘవయ్య మిల్లు దగ్గర అతనికి గత 3 సంవత్సరాలుగా మేము చేసిన సేవా కార్యక్రమాలు 16 మంది మరణిస్తే వాళ్ళకి 10,000 రూపాయల చొప్పున మట్టి ఖర్చులు 10,000 రూపాయల చొప్పున వారికి ఇవ్వటం జరిగింది. ఒక 8 మందికి పని చేసుకోలేని కారణంగా వాళ్ళకి ఒక 6,000 రూపాయల చొప్పున ఇవ్వటం జరిగింది. భవన నిర్మాణ కార్మిక సోదరులందరూ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. తెనాలి యూనియన్ భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున అలాగే సిఐటి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తెనాలిలో ఈ భవన నిర్మాణ కార్మిక సంఘం స్థాపించి గత 3-4 సంవత్సరాలుగా స్థాపించి జిల్లా మొత్తం మీద మన గుంటూరు జిల్లా, పాత గుంటూరు జిల్లాకి ఆదర్శంగా తెనాలి పట్టణంలో కమిటీ పనిచేస్తూ ఉంది. స్థానిక కొత్తపేటలోని మాజీ శాసన సభ్యురాలు డాక్టర్ గోగినేని ఉమా స్వగృహంలో బుధవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోగినేని ఉమా లక్ష్మీప్రసాద్ దంపతులు నూతన సంవత్సరం కేక్ కట్ చేసి మిత్రులకు, అభిమానులకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా మాట్లాడుతూ ఆత్మీయ కుటుంబ సభ్యుల మధ్య నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్, మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్, నాయకులు తాడిబోయిన శ్రీనివాసరావు, పావులూరి రాంబాబు, బెన్ను, కొడాలి శ్రీనివాసరావు, ఉయ్యూరు రాజశేఖర రెడ్డి, ఆల్పాటి వెంకటరామయ్య, అయినంపూడి సుబ్బారావు, దేవినేని రమాదేవి, వాసిరెడ్డి సులోచన, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉమ్మగారింటి దగ్గర ఈ శుభాకాంక్షలు చెప్తానికి మేము అందరం వచ్చాము. మరి అట్లాగే ఈ సంవత్సరం బాగా దిగ్విజయంగా ఉమ్మగారు మంచి పదవులు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. గడిచిన సంవత్సరం 2024 నిజంగా ఈ రాష్ట్రంలో ఒక ఆనాడు నెలకొన్నటువంటి పరిస్థితులు, ఈరోజు బాబుగారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని ప్రజలు మరి ఈనాడు 2025లో అడుగు పెడుతున్నారంటే ఒక నూతన ఉత్సాహంతో ఈ రాష్ట్రం ఎంత ముందుకు వెళుతుందన్నటువంటి ఒక నమ్మకం, ధైర్యం అడుగు వేస్తూ ప్రతి పౌరుడు కూడా ముందుకు వెళ్తున్నాడు. అలాగే ఇంతమంది ఆత్మీయ సభ్యుల మధ్యలో ఈ వేడుకను జరుపుకోవటం కూడా సంతోషంగా ఉంది. మాకెప్పుడు కూడా ఆరాధ్యంగా భావించేది చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వారి అడుగుజాడల్లో నడిచాం. వీరందరూ నడుస్తున్నారు, మేమందరం ఉన్నాం. స్థానిక కొత్తపేటలోని ది తెనాలి తాలూకా పట్టణ భవన నిర్మాణ తాపీ వర్కర్స్ యూనియన్ కార్యాలయం వద్ద నూతన సంవత్సర వేడుకలు యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు నూతన సంవత్సర కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించి యూనియన్ సభ్యులకి అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ యూనియన్ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. యూనియన్ కార్యవర్గం ఏర్పడి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా యూనియన్ జమా ఖర్చులు వివరించారు. ఈ కార్యక్రమంలో కేవి రాజు, వైస్ ప్రెసిడెంట్ మహిళా నాగరాజు, సెక్రటరీ నాగరాజు, నాయకులు జి శ్రీనివాసరావు, వేణుగోపాలరావు, శివ, వెంకటేశ్వర్లు, వేణుగోపాల్, సుధాకర్, గోపి తదితరులు పాల్గొన్నారు. ఇలాగే ఈ 3 సంవత్సరాల కాలంలో మమ్మల్ని కమిటీ ప్రతి ఒక్క మేస్త్రి వర్కర్ ముందుండి నడిపించినందుకు ఈ 3 సంవత్సరాల కాలానికి గాను మాకు యూనియన్ ఆఫీసుకి ఆదాయం 8,06,000 యూనియన్కి ఆదాయం వచ్చింది. ఖర్చు 5,72,000 ఖర్చులు, 2,37,000 రూపాయలు నిలవ ఉంది. ఎవరన్నా ఎప్పుడైనా వచ్చి లెక్కలు చూసుకోవాలంటే లెక్కలు చెప్పబడను. రేపు ఆదివారం అయినా నెక్స్ట్ 1వ తారీఖు అయినా ఎప్పుడు వచ్చినా లెక్కలు చెబుతాము. ఈ 3 సంవత్సరాల కాలంకి
ప్రతి ఒక్క మేస్త్రి, కార్మికుడు, వర్కరు అందరూ మమ్మల్ని ముందుండి నడిపించినందుకు ప్రతి ఒక్క మేస్త్రికి పేరున వర్కర్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాం. అలానే ప్రతి ఒక్కళ్ళు సభ్యత్వాలు కట్టి 1వ తారీఖు పర్మిషన్ స్లిప్పులు కట్టి మమ్మల్ని 3 సంవత్సరాలు నడిపించినందుకు మళ్ళీ వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. గత పరిపాలకులు చేసిన తప్పిదాలు చేయకుండా కూటమి ప్రభుత్వం నూతన సంవత్సరంలో తమ హామీలను చిత్తశుద్ధితో అమలు చేసే ప్రయత్నం చేయాలని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు నూతన సంవత్సరం పురస్కరించుకునే నియోజకవర్గ ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి కొత్తపేటలోని డాక్టర్ చందు సాంబశివుడు కార్యాలయంలో బుధవారం న్యూ ఇయర్ సంబరాలు పార్టీ శ్రేణులతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ గత పాలకులు చేసిన తప్పిదాలు కూటమి పాలకులు చేయరాదని, ప్రజలకు ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాలని అన్నారు. ప్రతిపక్షాల పట్ల కక్ష సాధింపు ధోరణి ఏ ప్రభుత్వానికి కూడా మంచిది కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొన్నూరు నాగసూరి శశిధర్రావు, పూర్ణ, పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మన తెనాలి డివిజన్, తెనాలి ప్రాంత ప్రజలందరూ కూడా 2025వ సంవత్సరపు నూతన సంవత్సర శుభాకాంక్షలు నా తరపున, మా కాంగ్రెస్ పార్టీ తరపున తెలియజేస్తున్నాం. అన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలకి విలువనిస్తూ, మరీ ముఖ్యంగా వాక్ స్వాతంత్ర్యం ఉండేట్టుగా, నిరసన తెలపడానికి హక్కు ఉండేట్టుగా, అనవసరమైనటువంటి నిర్బంధాలు, హౌస్ అరెస్టులు లేకుండా నిరసనలు తెలిపితే కానీ, ప్రతిపక్షం యొక్క గలం వినిపిస్తే కానీ వాళ్ళ యొక్క పరిపాలన కరెక్ట్ చేసుకోలేరని చెప్పేసి మనం చేసుకుంటూ, రైతులకి వాళ్ళకి గిట్టుబాటు ధర కలగటం, వాళ్ళకి లాభాలు రావటం, నష్టాలు లేకుండా లాభాలు రావటం కావాలని ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. శిల్పకళలో తెనాలి ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింప చేస్తున్న సూర్య శిల్పశాల నిర్వాహకులు కాటూరు వెంకటేశ్వర శిష్య బృందం నూతన సంవత్సరం పురస్కరించుకొని కాటూరు వెంకటేశ్వర దంపతులను ఘనంగా సత్కరించి తమ గురుభక్తిని చాటుకున్నారు. 3 దశాబ్దాలుగా తెనాలి కీర్తి కిరీటంలో కలికితు రాయవలే సూర్య శిల్పశాల తమదైన శిల్పకళా వైభవాన్ని చాటుకుంటున్న క్రమంలో ప్రతి ఏటా నూతన సంవత్సర ఆరంభ వేళ ఆ సంస్థ కార్మికులు ఆనవాయితీగా బుధవారం గురు సత్కార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక సూర్య శిల్పశాల ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాటూరు వెంకటేశ్వర దంపతులను శిల్పశాల సిబ్బంది గజమాలతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ తమ ఆనందాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కాటూరు వెంకటేశ్వర మాట్లాడుతూ తన ఉన్నతికి తోడ్పడిన శిల్పకళలో తనతో పాటు మరెన్నో కుటుంబాలు జీవనభృతి కల్పించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ నూతన సంవత్సరం మరిన్ని అద్భుతాలు తమ సిబ్బంది ద్వారా సాధించే దిశగా ముందుకు వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాటూరి రవిచంద్ర, హర్ష, సంస్థలో పనిచేసే సిబ్బంది, పలువురు కళాకారులు పాల్గొన్నారు. దాదాపు 25 సంవత్సరాలుగా మా సూర్య శిల్పశాల స్టాఫు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం అంటే గురుగారిని సన్మానం చేసే కార్యక్రమాన్ని వాళ్ళు 25 సంవత్సరాల కింద ప్రారంభించారు. 25 సంవత్సరాల నుంచి ఈ ఒక సంవత్సరం కూడా ఆపకుండా నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం జరుపుతున్నందుకు మా స్టాఫ్కి ముఖ్యంగా అభినందిస్తున్నాను. ఇంకా ముందు సూర్య శిల్పశాల ద్వారా ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురాగలుగుతాం. ఎందుకంటే ఈ సంవత్సరం ఒక తెనాలిలో కాటూరి ఆర్ట్ గ్యాలరీ అనే ఒక పెద్ద సంస్థను స్థాపించి మరి ఈ సూర్య శిల్పశాల పేరుని జాతీయ స్థాయికి తీసుకెళ్ళాం. అలాగే భారీ అంబేద్కర్ విగ్రహాల ప్రదర్శన ఏర్పాటు చేసి మరి అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డు, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు చేసుకుంది. త్వరలో కూడా మా సంస్థ గిన్నిస్ బుక్ రికార్డులో కూడా చోటు సంపాదించదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇంకా మున్ముందు మా సూర్య శిల్పశాల స్టాఫ్ సహకారంతో ఇంకా ఈ సంస్థని ఇంకా ముందుకు తీసుకెళ్తామని. మేము వచ్చిన కాడి నుంచి ప్రతి సంవత్సరం జనవరి 1న మా గురువు గారికి ఇలా సన్మానించుకోవటం మాకెంతో ఆనందదాయకంగా ఉంటుంది. మేమే కాకుండా ఇక గురువు గారికి ఆయన మిత్రులు కానివ్వండి, ఆయన శ్రేయోభిలాషులు కానివ్వండి, వాళ్ళందరూ వచ్చి జనవరి 1న, ఇది ఒక జనవరి 1 కాదు, ఇది ఒక పండగలాగా మేమందరం ఇక్కడ జరుపుకొని మా గురువుగారిని మేమందరం సన్మానించుకొని ఆయన ద్వారా మేమందరం ఆశీస్సులు పొంది మేమందరం ఇక మా పనిలో ఇంకా అభివృద్ధి చెందుతా, ఆయన మాకు అన్ని కొత్త పనులన్నీ నేర్పుతా. ఇప్పటికీ ఒక 50-60 మందిని మా గురువుగారు స్టాఫ్ ఉన్నాము. ఇంకా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తెనాలి డివిజన్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా చేతుల మీదుగా బుధవారం ఆవిష్కరించారు. తెనాలి కొత్తపేటలోని తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతాంగానికి ఉపయోగపడేలా క్యాలెండర్ రూపొందించిన కమిటీ సభ్యులను తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కొల్లిపర బాబు ప్రసాద్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంరెడ్డి మాట్లాడుతూ రైతాంగానికి ఉపయుక్తంగా ఉండే విధంగా క్యాలెండర్ రూపొందించడం సంతోషకరమే అన్నారు. నూతన సంవత్సరం రైతులకు మేలు చేసేలా ఉండాలని ఆకాంక్షిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేకల చిట్టిబాబు, పసుపురెడ్డి శివనాగేశ్వరరావు, ఎం శివకుమారి, షేక్ హుస్సేన్ వలి, కేవి సత్యనారాయణ, ఎన్ రాజ్యలక్ష్మి, బి చినరామిరెడ్డి, పలువురు సభ్యులు పాల్గొన్నారు. ప్రజలకి, రైతులు, కౌలు రైతులకి
కార్మికులకి 2025 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెనాలి సబ్ కలెక్టర్ గారు ఆవిష్కరించారు. వారికి రైతు సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైతాంగానికి, కౌలు రైతులకి ఆలోచింపజేసే విధంగా, రైతాంగ సమస్యల్ని ప్రతిబింబించే విధంగా ఈ క్యాలెండర్ గత 5 సంవత్సరాల నుంచి తీసుకురావటం జరిగింది. ఇది 6వ సంవత్సరం. రైతులకు ఒక మార్గ నిర్దేశంగా అట్లాగే స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా ఈ క్యాలెండరు భవిష్యత్తులో కూడా తీసుకురావడానికి మేము కృషి చేస్తామని. రైతు సంఘం రైతు సమస్యల మీద పోరాటమే కాకుండా ఈ క్యాలెండర్ ద్వారా కూడా రైతాంగానికి కొంత సమాచారాన్ని ఇచ్చి వాళ్ళకు ఉపయోగపడాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఒక మంచి కృషి అనేటువంటిది ప్రారంభించింది. అందులో భాగంగానే తెనాల్లో కూడా గత 6 సంవత్సరాల నుంచి క్యాలెండర్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. చూసే వాళ్ళకి క్యాలెండర్ అంతా ఒక అరగంట పడుతుంది, కానీ ఈ క్యాలెండర్ని తయారు చేయడానికి 2 నెలల పాటు కఠోరమైనటువంటి పరిశ్రమ చేయాల్సి వచ్చింది. దానికి అవసరమైనటువంటి సమస్త సమాచారం తాను పంట పండించి దాన్ని అమ్ముకునే మార్కెట్కి తీసుకెళ్ళడానికి అవసరమైనటువంటి విత్తనాలు, పురుగు మందులు, వ్యవహారం ఏ కంపెనీలు తయారు చేస్తే ఏమిటి, సంబంధిత అధికారులు కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి, వీటికి సంబంధించినటువంటి సమాచారం అంతటితో పాటు వ్యవసాయం మీద ఆసక్తిని పెంచడానికి, వ్యవసాయం మీద ఉత్సాహాన్ని పెంచడానికి అనుగుణంగా మంచి సీనరీస్ అన్నీ కూడా క్యాలెండర్లో కూర్చడం అనేది జరిగింది. రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మున్సిపల్ అధికారులు, సిబ్బంది అందించే సహాయ సహకారాలు తెనాలి పురపాలక సంఘ పురోభివృద్ధికి ఎంతగానో తోడ్పాటు అందిస్తాయని తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబేని రాధికా రమేష్ బుధవారం కార్యాలయంలో నిర్వహించిన నూతన సంవత్సర దినోత్సవ వేడుకల్లో సిబ్బందికి, అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో కార్యాలయంలోని వివిధ విభాగాల అధికారులు, కౌన్సిలర్లు, సిబ్బంది, చైర్పర్సన్ తాడిబేని రాధికా రమేష్ దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబేని రాధికా రమేష్ మాట్లాడుతూ పట్టణాభివృద్ధిలో ప్రజల సహకారం, మంత్రివర్యుల సహకారం, అధికారుల సహకారం కీలకమని, అందరినీ సమాదరిస్తూ పట్టణాభివృద్ధిలో ముందుకు వెళుతున్నామని, ఈ విధానమే అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. తెనాలిపట్నం నియోజకవర్గం ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఈ 2025 కొత్త సంవత్సరం సందర్భంగా కొన్ని వర్కులు స్టార్ట్ చేయడం జరిగింది. అలానే ఇంకా తెనాల్లో ఎక్కడైతే ఉన్నాయో ఆ వర్కులు కూడా వెంటనే ఎక్కడ తెలుసుకొని ఆ వర్కులు కూడా పూర్తి చేస్తామని, కొత్తదనాన్ని ప్రజలకి అందిస్తామని, అభివృద్ధి వైపు అలానే ప్రజలందరికీ కూడా ఫౌండేషన్ మీద కానీ ఇతర ఏదైనా వాటిల్లో సమస్య కానీ ఏదైనా ఉంటే వెంటనే దాన్ని తెలుసుకొని దాన్ని పరిష్కరిస్తానని ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ఏదైనా పని చేయాలంటే అందరంగా ఒక లైన్లోనే సక్రంగా ఉంటేనే ఆ పని అనేది సక్సెస్ అయ్యింది. కాబట్టి ఈ రోజున అధికారులు కానివ్వండి, అలానే కమిషనర్ కానివ్వండి, అలానే మా ఆఫీసర్స్ కానివ్వండి, అలానే మెయిన్ వర్కర్స్ కానివ్వండి, అలానే అందరికీ మించిన హెడ్గా మన మినిస్టర్ గారు కానివ్వండి, వీళ్ళందరి సహకారంతో తెనాలి పట్టణాన్ని అభివృద్ధి వైపు చేస్తున్నా, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధిగా చేస్తామని కోరుకుంటూ మా చైర్మన్ గారి ద్వారా తెనాలి పట్టణాన్ని మంచి అభివృద్ధి చేస్తామని కౌన్సిలర్ సపోర్టుతో, అలానే మినిస్టర్ గారి సపోర్టుతో రాబోయే రోజుల్లో 2025లో బాగా డెవలప్ చేస్తామని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకున్నాం. విద్యార్థి దశ నుండే విద్యార్థులకు సేవాభావం అలవడాలనే సంకల్పంతో సంస్కార్ స్కూల్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరాలు పురస్కరించుకొని సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని సంస్కార్ స్కూల్ నిర్వాహకులు తెలియజేశారు. నూతన సంవత్సర ప్రారంభ సందర్భంగా తెనాలి గాంధీనగర్లోని అనాథాశ్రయంలో బుధవారం సంస్కార్ స్కూల్ నిర్వాహకులు పండ్లు, దుప్పట్టు, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. చిన్నారులో సేవాభావం పెంపొందించడం తమ స్కూల్ విధానంగా నిర్వాహకులు వివరించారు. సేవ చేయాలన్న సంకల్పంతో సంస్కార్ స్కూల్ ఒక కార్యాచరణగా అమలు చేయడం ద్వారా నూతన సంవత్సర ఆరంభ వేళ నిరాశ్రులకు తోడ్పాటు అందించినట్లు సంస్కార్ స్కూల్ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ నిర్వాహకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సంస్కార్ పబ్లిక్ స్కూల్ నందు లిటిల్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే ప్రోగ్రాం జరిగింది. ఆ ప్రోగ్రాం నందు మనం ఏం చేసామంటే కనుక అందరం తలా 1 కేజీ బియ్యం తీసుకురమ్మని చెప్పి అన్నాము. ఆ కేజీ బియ్యాన్ని కొంత మనీ తీసుకొచ్చి ఇచ్చారు. ఆ మనీతో మనము కొన్ని వస్తువులు పర్చేజ్ చేసాం. ఏమిటి అంటే కనుక వాళ్ళకి అవసరమైనటువంటి దుప్పట్లు కావచ్చు, చీరలు కావచ్చు, లుంగీలు, అదేవిధంగా 2 ఫ్యాన్లు,
ఇవన్నీ కూడా మనం కొని ఈ అనాథ శరణాలయాన్ని మనకు అందజేసే ఉద్దేశంతో చేశాము. వీటికి మనకు పేరెంట్స్ అందరూ చాలా సహాయం చేశారు. ఈ సహాయం చేసిన పేరెంట్స్ అందరికీ, అదేవిధంగా పిల్లలకు, మా స్కూల్ స్టాఫ్ అందరికీ కూడాను చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఆయన పుట్టినరోజుని మనం ఎంతో వేడుకగా మనం జరుపుకుంటూ ఉన్నాం. అలాగే మన సంవత్సరానికి మొదటి రోజుగా మనం అందరం కూడా ఈ కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నాం. సంస్కార్ పబ్లిక్ స్కూల్ వారు ఔన్నత్యంతో ఇక్కడ నివసించేటువంటి పేదలకి, వృద్ధులకి ఏదో ఒకటి సహాయం చేద్దాం, అది మనం పిల్లల ద్వారా కూడా నేర్పిద్దాం, వాళ్ళకు కూడా నేర్పిద్దాం. వాళ్ళు కూడా దానము ధర్మము చేయడానికి వారు కూడా సంసిద్ధులవుతారు. వారికి పెద్ద అయిన తర్వాత ఆ గుణాలు అలువడి 10 మందికి సహాయం చేస్తారన్నటువంటి సదుద్దేశంతో ప్రిన్సిపల్ గారు, సహోపాధ్యాయులు గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గత 3 సంవత్సరాలుగా విద్యా సంస్థల ద్వారా చేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించటం, అది కూడా పిల్లల్లో ఇలాంటి నైతిక విలువలను పెంచడం అనేది సంస్కార్ స్కూల్లో మొదటి నుంచి కూడా పిల్లల పట్ల, వాళ్ళ పేరెంట్స్ పట్ల చాలా గొప్పగా ప్రిన్సిపల్ గారు కోటిరెడ్డి గారు ఎంతో పిల్లల్లో నైతిక విలువలను పెంచే విధంగా వాళ్ళకి అనేక కార్యక్రమాలు సంస్కార్ స్కూల్లో జరిపించడం, అందులో భాగంగానే ఈరోజు మనకి ఈ మొదటి రోజున పిల్లల చేత వృద్ధులకి ఇగో బట్టలు, అలాగే అన్ని దానంలో కన్నా కూడా వస్త్రదానం, అలాగే అన్నదానం అనేది చాలా గొప్పది. అది ఈ రోజున, ఈ మహత్వరైనటువంటి రోజున చేయడం అనేది కూడా చాలా గొప్పది. తెనాలి చెంచుపేటలోని ఆర్సీఎం చర్చి నందు ఆత్మీయుల ప్రార్థనల నడుమ నూతన సంవత్సర వేడుకలను మంగళవారం అర్ధరాత్రి ఘనంగా నిర్వహించారు. మంగళవారం అర్ధరాత్రి న్యూ ఇయర్ సంబరాలు తెనాలి చెంచుపేటలోని ఆర్సీఎం చర్చిలో ఆత్మీయ ప్రార్థన నడుమ విశేషంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల క్రైస్తవ సంఘీయులు మేరీమాత మందిరానికి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. నూతన సంవత్సరంలో అందరికీ విజయాలు చేకూరాలని కోరుతూ ఆకాంక్షించారు. మేరీమాత మందిర దైవజనులు కార్యక్రమ ప్రాధాన్యత వివరిస్తూ వాక్యబోధ చేశారు. నూతన సంవత్సరం జరుపుకున్నటువంటి శుభతరుణంలో తెనాలి ఆర్సీఎం చర్చ్ ప్రత్యేక విధంగా ఈరోజు ఈ ప్రార్థనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంలో ఈరోజు జరుపుకున్నటువంటి పరిశుద్ధ మరియ తల్లి మాతృత్వ పండుగ సందర్భంన ఎవరైతే వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు, అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేస్తూ ఆ దేవాదేవుడు రక్షకుడైన క్రీస్తు ఎవరైతే మన రక్షణార్థం ఈ లోకంలో జన్మించాడో ఆయన యొక్క ఆశీస్సులు, దీవెనలతో మీ కుటుంబాలు ఎల్లప్పుడూ ఆనందము, సంతోషంతో జీవించాలని, అదేవిధంగా ఆ రక్షకుని యొక్క ఆశీస్సులతో ఈ నూతన సంవత్సరం అంతా కూడా మీ జీవితాలు 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లజేయమని ఆ దేవాదేవుని ప్రార్థిస్తున్నాం. దుగ్గిరాల మండల పరిషత్ తహసీల్దార్ కార్యాలయాల్లో నూతన సంవత్సర దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ షేక్ జబీన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పుష్పగుచ్చాన్ని అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, తహసీల్దార్ ఐ సునీత అధికారులకు, సిబ్బంది పుష్పాలను అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ చంద్రమోహన్, ఈఓపీఆర్డీ జవహర్లాల్ నెహ్రూ, డిటి కనకదుర్గ, ఆర్ఐ త్రివేణి, ఈఓ వివేకానంద, ఎంపీటీసీ సభ్యురాలు చిలువూరు మరియరోజమ్మ, కార్యాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, విఆర్ఓలు పాల్గొన్నారు. దుగ్గిరాల మండలం ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ కుటుంబం అందరూ ఆయు ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క నూతన సంవత్సరంలో మన మండలంలోని అందరు ప్రజానీకము అందరూ సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో, మంచి ఆరోగ్యంతో వాళ్ళ అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని, అలానే రైతులకు కూడా వాళ్ళకి అన్ని వ్యవసాయ పొలాలు మంచిగా ఉండి మంచి దిగుబడి వచ్చి మంచి రేట్లు వచ్చి ఆ వచ్చిన డబ్బులతో మా హౌసింగ్ పరంగా కానీ మిగతా వగేరా ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా పథకాలు కానీ వితిన్ టైంలో చేసే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. దుగ్గిరాల మండల ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ కూడా ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో ఉండాలని దేవుని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత సంవత్సరం 2024లో జరిగిన మంచి అన్నింటిని కూడా తలుచుకొని అదేవిధంగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. గత సంవత్సరంలో ఏమైనా జరుగుంటే ఆ చెడునంతా కూడా మనం వదిలిపెట్టుకొని ఇంకా మంచి మనం ఏమైనా పాలసీ తీసుకొని దాని ప్రకారం ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. దుగ్గిరాల దోస్త్ వన్ సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 12, 13 తేదీల్లో సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన బ్రోచర్ను బుధవారం ఆవిష్కరించారు. దుగ్గిరాల దోస్త్ వన్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 12, 13 తేదీల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన బ్రోచర్ను బుధవారం ఆవిష్కరించారు.
తొలి రోజైన 12వ తేదీన పాఠశాల విద్యార్థులచే వాలీబాల్, కబడ్డీ, క్రికెట్, చిత్రలేఖనం, క్విజ్, వక్తృత్వం పోటీలు నిర్వహించనున్నారు. 13వ తేదీన భోగి మంటలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, హరిదాసు కీర్తనలు, మేళతాళాలతో జరపనున్నారు. అదేవిధంగా మహిళలకు రంగవల్లు పోటీలు నిర్వహించి గెలుపొందిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయనున్నారు. సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు దోస్త్ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తహసీల్దార్ ఐ సునీత, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు చేతుల మీదుగా బ్రోచర్ ఆవిష్కరింపచేశారు. అనంతరం వచ్చిన అతిథులకు శాలువాలతో సత్కరించి స్వీట్లు అందజేశారు. తదుపరి కేకును కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గుడూరు వెంకట్రావు, ప్రవాస భారతీయులు జంపాల సుబ్బారావు, గ్రామ సర్పంచ్ బనావత్ ఖుషీబాయి, కొండప్రేణి చటర్జీ, పసుపులేటి పాలబాబు, ఉన్నం బాబురావు, గద్దె అనసూయ, వల్లూరు నరసింహారావు, దేవరపల్లి సంటి, గద్దె వాసు, జంపాల శివ, పసుపులేటి రవి యాదవ్, చుండూరు ఉమామేశ్వరరావు, కొత్త గిరిధర్, ఎద్దు ప్రసాద్, పసుపులేటి వరదరాజులు, పంచాయతీ కార్యదర్శి వివేకానంద, పర్వతనేని హర్ష, కొండప్రేణి రవీంద్ర, పఠాన్ జున్నుఖాన్, కాజా భాస్కర్రావు, జంపాల రవీంద్ర, నిమ్మగడ్డ నాని, డిటి కనకదుర్గ, ఆర్ఐ త్రివేణి, గ్రామస్తులు, దోస్త్ సభ్యులు పాల్గొన్నారు. గతంలో మనం అన్ని ఆంక్షలు ఏ ఒక ఆఫీసర్ని పిలిచినా రాని సందర్భం, ఎవరిని ఇన్వైట్ చేసినా రాని సందర్భం, వాళ్ళు ఏం చేస్తారో వీళ్ళు ఏం చేస్తారని కాకుండా ఈ సంవత్సరం ఎంతో ఉత్సాహంగా ఎంతో ఆనందంగా మా అధికారులు ఎంఆర్ఓ కానీ ఎంబీఓలు కానీ అన్ని ఆఖరికి మన డిప్యూటీ తహసీల్దార్లు కానీ సూపరింటెండెంట్లు కానీ అందరూ వచ్చి ఈ కార్యక్రమానికి హాజరై రేపు సంక్రాంతి మన గ్రామంలో ఎంత ఉత్సాహంగా జరుపుకోవాలి, ఎలా జరుపుకోవాలి అనే దాని మీద చర్చించుకొని వాళ్ళు మేము ఏదైనా మీకు అండగా ఉంటామని చెప్పడంలో మాకు ఎంతో ఆనందం వేసింది. తర్వాత జనవరి 13 రైలుపేట బోసుబొమ్మ సెంటర్ వద్ద నుంచి భోగి మంటలు నిర్వహించుకొని 2 కిలోమీటర్ల నడక ర్యాలీతోటి మనం దుగ్గిరాల స్థానిక డిగ్రీ కళాశాల ప్రాంగణానికి క్రీడా ప్రాంగణానికి చేరుకొని అక్కడ పొంగలు అలాగే హరికథ కాలక్షేపం వీటన్నిటితోటి మన కార్యక్రమాలు స్టార్ట్ చేసుకొని ఆ రోజు బహుమతి ప్రదానం అలాగే వంటల పోటీలు, ముగ్గుల పోటీలు కూడా మండల స్థాయిలో నిర్వహించుకుంటున్నాం. ఈసారి తప్పకుండా మండలంలో ఉన్నటువంటి మహిళా మండలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈసారి కూడా ఎవ్రీ ఇయర్ మనం సంక్రాంతి సంబరాలు దోస్త్ తరపున మనం దుగ్గిరాల గ్రామంలో నిర్వహిస్తుంటాము. ఈ సంవత్సరం కూడా రేపు జనవరి 12, 13 తారీఖుల్లో సంక్రాంతి సంబరాలు దోస్త్ తరపున నిర్వహించడానికి అని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. దుగ్గిరాల గ్రామ ప్రజలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి, మీరందరూ కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని మన కల్చరు, మన సంస్కృతి వాటిని కొనసాగింపుగా చేసేటువంటి ఈ ప్రోగ్రామ్ని ప్రోత్సహిస్తారని చెప్పి దుగ్గిరాల గ్రామ ప్రజలందరికీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. రీయూనియన్ ఆఫ్ స్కూల్స్ లాగా రీయూనియన్ ఆఫ్ విలేజర్స్ ఆర్ రీయూనియన్ ఆఫ్ దుగ్గిరాలైట్స్ లాగా మనందరం కలిసి వర్గ విచక్షణ లేకుండా, ప్రాంతీయ భేదం లేకుండా మనందరం కలిసి దోస్తుగా నిర్వహించి సంక్రాంతి సంబరాల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొని ఈ సంక్రాంతి సంబరం విజయవంతం చేయవలసిందిగా దుగ్గిరాల ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతున్నది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడ, గుంటూరు నగరాలకు ధీటుగా తెనాలిని అభివృద్ధి చేసేందుకు చర్యలు. నూతన సంవత్సర వేడుకల్లో రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్. ఆంధ్ర ప్యారిస్ లో అంబరా నాటిన నూతన సంవత్సర సంబరాలు. ఇవి నటి హెచ్సివి న్యూస్. నమస్తే.